సాయం చేయలేదు ఓపెన్గా చెప్పండి అంతే కదా వేరే ఎంతమంది కాపీ అన్ని మీ దగ్గర ఉంటాయి ఓకే ది ఎసెన్స్ ఆఫ్ దిస్ జియో the idea is to contain the spread of infection అది మనం you should keep in mind జగంతా కూడా ఈ కర్ఫ్యూ విధించడం జరిగింది దానిపైన సెన్సిటైజ్ చేయడం కోసం జిల్లాధికారులందరికీ కూడా ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీనిపైన మన జిల్లా కలెక్టర్ గారు డీటెయిల్గా మనకు పైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దయచేసి అందరూ నోట్ చేసుకుని అందరూ కూడా ఫాలో అవుతుందిగా కోరుకుంటున్నాను. Okay, thank you. As you have already remarked, that has been passed on to the SN. So just an ID, irrespective whether it is in emergency or not. Yeah. That has been conveyed in the early morning instructions to our SNs. You have to depend on somebody for the transport. Or if you can. Do you have any solution in mind? Food and beverages. Okay, similarly, సార్ లాస్ట్ టైం కూడా మనకి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది సార్ మేజర్ జోవాలు బేగాలుగా కొనుగోలు చేస్తున్నాం సార్ లాస్ట్ టైం సార్ త్రూ నా ద్వారా కానీ లేదా జేడీ గారి ద్వారా కానీ చేస్తాం సార్ ప్రొక్యూర్మెంట్ అయితే జరుగుతుంది అక్కడ ఆపకుండా చూస్తే సరిపోతుంది సార్ Whatever there, because banking operations should not. Okay, sir. And one thing is, whoever the customer who is coming to the bank, sir. So because that yes. But once he comes out of the bank after 12, so in the process he has to carry that withdrawal slip or deposit slip or document to transfer money. Because today the starting day, tell your customers to be on the toes, so that from tomorrow will be more tougher. We would be able to contain the spread. We thought we would be able to contain the spread, but ఇప్పుడు లేదు. Now the idea is to prevent the spread of infection. Already ఒక గ్రాఫ్ అలా వెళ్తుంది. కొద్దిగా restriction చేస్తే it will plateau to some extent, so that now we get some breathing space and all. So that is a goes down for 30-40 days. Restart చేసేసరికి ప్రాబ్లం వచ్చింది. So that startup ప్రోటోకాల్ సరిగా ఫాలో చేయకుండా ఉంటే అవన్నీ చాలా ప్రాబ్లం జరిగింది అందుకనే నో ఆపరేషన్ షుడ్ స్టాప్ ప్లీజ్ ఎన్షూర్ ముందు నుంచి ప్లీజ్ ఇన్ టచ్ విత్ బోత్ ది ఎస్పీస్ అండ్ ఎన్షూర్ ది ఆపరేషన్ షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఆల్ ఓకే Sir, ఇప్పుడు కంట్రోలింగ్ గురించి చెప్పారు దట్ హ్యాస్ ఎనీ ఇష్యూ సో కలెక్టర్ సార్ వాజ్ వెరీ క్లియర్ ఈ డౌట్స్ అని అవాయిడ్ చేయడానికి ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ విత్ వ్యాలిడ్ ఐడి ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎమర్జెన్సీ సో వీ హ్యావ్ క్లియర్లీ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ అవర్ ఎస్హెచ్ఓస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు హౌసింగ్ ఉండొచ్చు యానిమల్ హస్బెండరీ ఉండొచ్చు ఎవ్రీబడి దే విల్ బి అలౌడ్ టు మూవ్ ఫ్రీలీ విత్ ఎ వ్యాలిడ్ ఓటర్ ఐడి Sir, one more issue that I would want to flag, I wanted to discuss with you post our video conference yesterday, was that we could have one liaison officer placed at your collectorate. So any doubts like this, Nadu Nedu or any housing, my vehicles are stuck in the APR non-essential. So this can be immediately ironed out. So there will be one officer placed here. We can call it command and control, whatever name might be, sir. So మన వైపు నుంచి ఒక DSP స్థాయి ఆఫీసర్ని ఇక్కడ పెట్టేస్తాం సో ఏ డిపార్ట్మెంట్ ఏది ఉంటే మీరు కలెక్టర్ సార్ పెట్టినటువంటి కంట్రోల్ రూమ్ కి టచ్ వస్తే వెంటనే మా వాళ్ళు ఉంటారు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాయి దీని ఫలానా ఆఫీసర్ ఫలానా వెహికల్ రిలీజ్ చేయాలి నమస్తే కలకుండా నెంబర్ 1 ఎక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఆర్ విచ్ ఎవర్ those kind of things are there which are very very essential for our livelihood అక్కడ కూడా ఆగకుండా this curfew has to be imposed and implemented. Now, as you know, like 12 o'clock వరకు అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి 144 will be in place. So 144 means unlawful assembly is not allowed. Any assembly more than 5 is not allowed. కానీ క్యూలో ఉంటే and if they are maintaining physical distance that is allowed అని అన్నారు. So suppose medical shop ఉంది
అక్కడ పెద్ద క్యూ ఉంది. బట్ వాళ్ళు 6 feet కానీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అలౌడ్. అలాగే వెజిటేబుల్ మార్కెట్లో ఒక చోట్లో ఆనియన్ షాప్లో పెద్ద క్యూ ఉంది, దట్ ఈస్ అలౌడ్. సో దాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్షన్ హ్యాస్ బీన్ గివెన్. సో basically 12 noon వరకు all firms, shops, establishments, offices, education institutions, restaurants, they all shall close. And like basically 12 noon తర్వాత క్లోజ్ అయిపోతుంది. తర్వాత దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు which is very very important to print and electronic media, telecommunication, internet services, broadcasting services, IT and IT enabled services, petrol pumps, LPG, CNG, petroleum gas outlets, power generation, transmission, distribution, water supply, sanitation, cold storage and warehousing services, private security services, all manufacturing industries shall operate. So నేను ఇంతకుముందు చెప్పినట్లు all economic activity has to go. So manufacturing industries కి exemption ఇచ్చారు. They will operate duly following COVID appropriate protocol issued by the industries department. All agricultural operations includes NREGS. So this we have to give clarity. NREGS. So NREGS related to ఎవరైతే కూలీలు ఉంటారు, that is also allowed. That will give a separate order from the district side. So that is part of agriculture operations. So ఆ విధంగా ఇచ్చేస్తాము. Including procurement of agriculture produce shall be allowed duly following COVID protocol, which shall be issued by the agriculture department. And తర్వాత movement of all persons shall be prohibited from 12 noon to 6 am except the following categories of persons. Persons engaged in the activities listed above. So all this A to I లో engage అయిన వాళ్ళందరికీ exemption ఉంది. Officers of Government of India and Government of Andhra Pradesh, including those of High Court of AP and other courts, urban local bodies and Panchayati Raj institutions on emergency duty on production of valid duty pass with I-card. So this we will clarify later on what జిల్లాలో మనం వేరేగా చేయాలని అనుకున్నాం. That will give clarity on that. All medical personnel such as doctors, nursing staff, paramedics, providers of other hospital services, both government and private, on production of valid I-card. So this includes 104, 108, all these Arogya Mitras, all those people who are related with health. Pregnant women and patients for the purpose of receiving medical care. Persons availing COVID vaccination in designated health facilities. Transportation of persons in private vehicles for availing healthcare services. Persons coming from going to airport, railway stations. తర్వాత all interstate and intrastate movement of essential and non-essential goods are permitted. So trucks and all, they are all permitted. There is some confusion on intra and inter district public transportation shall not be allowed అని ఉంది, but we will take clarity from the government. చాలా మంది అంటే ఎవరైనా essential దానికి బయట నుంచి రావాలని అనుకుంటే ఏ విధంగా చేయాలని. అలాగే functions like marriages which are already scheduled and cannot be rescheduled shall be carried out with a maximum of 20 persons with due permission from the local authorities duly following COVID appropriate behavior. So following this GO, we have already issued 144. So 144 will remain in force. తర్వాత my request to all the district officer is, మీరు మీ సెక్టర్ తాలూకా whatever exempted category and whatever is there, you please take care. For example, print and electronic media, DD and IPR. DD and IPR ఉన్నారు, that you please take care. ఆ విధంగా సపోజ్ అగ్రికల్చర్ ఉన్నారు, సో JD agriculture regarding passes, whatever vehicle passes at district level, DRO will coordinate, but the concerned department should take the lead. Water supply, sanitation, so all these municipal commissioners, DPO, petrol bunk and all, DSO, ఆ విధంగా each district level officers, private security services, I think police can coordinate,
manufacturing industries, GMDIC. So GMDIC has to ensure that concerned industries and manufacturing industries, they should not face any problem related to their movement or their operations. It is your responsibility. మీరు డిఆర్ఓ కానీ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దీస్ ఆర్డర్స్ ఆర్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. అలాగే యాజ్ వి ఆల్ నో దట్ గుంటూరు జిల్లాలో సో మెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ ఉంటారు. అలాగే హైకోర్ట్ ఈస్ దేర్, సెక్రటేరియట్ ఈస్ దేర్, HOD offices are also there. So all these people coming to us and asking for permission, SP Arun, what I was thinking, we will issue an order. Here now, what it is written, officers and officials of Government of India and Government of AP, including those of High Court of AP and other courts, urban local bodies and Panchayati Raj institutions, on emergency duty, on production of valid duty pass with I-card. So what I was thinking, rather than insisting whether he is on emergency duty or not, whether he has got valid duty pass or not, we'll just say on production of I-card, they can move. Because anyways, any government servant will not move just like that. Although panilone untaru or panilone tirutaru kabatti, because as a nodal officers, so many departmental officials have been designated as nodal officer for COVID. So I don't think any government official will roam around with no purpose or without any emergency thing in mind. So that at district level will give one order so that it gives a lot of clarity. సార్ ఈ రోజు ఈ ఇష్యూ మీద ఆల్రెడీ మా హౌసింగ్ పైన సీఎం గారు బాగా స్ట్రెస్ చేస్తున్నారు. హౌసింగ్, సో దాట్ యూ ప్లీజ్ సీ వేరెవర్ యువర్ కాంట్రాక్టర్స్, ఏజెన్సీస్, స్టీల్ కానీ సిమెంట్ కానీ అది కూడా మీరు చూసుకోవాలి. వాట్ ఎవర్ పాసెస్ ఆర్ వెహికల్ పాసెస్ ఆర్ రిక్వైర్డ్, యూ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ police, SPs and with DRO and ensure. Okay. Same thing is NREGS. NREGS, you want any like you will mention agriculture operation includes NREGS. అది ఇస్తే సరిపోతుందా ఇంకా ఏమైనా మీకు? సో పాయింట్ బి చదవండి. పాయింట్ బి ఇస్ వెరీ క్లియర్ నా సార్. ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ I-card. అది లాస్ట్ టైం ఫస్ట్ కోవిడ్ లో సార్, ఫస్ట్ నేను అప్పుడు జరిగింది బట్ ఎస్ఐలు మా డాక్టర్లు ఆపేశారు సార్, చాలా ఇబ్బంది. ठीक है, this time it will be will have a very clear cut policy. Okay. See, the entire idea is not to cause any problem to the people. Like restriction of movement is also to contain the infection. That is the purpose. Yes sir, yes sir. It is not a lockdown kind of thing. Entire idea is the restriction movement. Essential will go on, non-essential will go on, manufacturing will go on, economic activity will go on. Alage banker related kuda, bankers also have submitted some representation to the government. So adi kuda I think work hours are going to be increased for the bankers. So LDM garu, I think just take note of banking operation will continue. So kavante mana local order lo bankers, your banking thing will go on. As of now, 10 to 2 is a business hours, sir. Working hours is 10 to 5, sir. Some clarity is required, sir. అదే ఇచ్చేస్తాం. ఒకసారి మీరు కొద్దిగా టెస్ట్ ఉండండి. Okay, sir. వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ యూ వాంట్, బికాజ్ యూ డోంట్ వాంట్ బ్యాంక్ ఆపరేషన్స్ టు బి స్టాప్. థ్యాంక్ యూ సార్. బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అటువంటి. సో దిస్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు కన్వే. లైక్ దెన్ నౌ ఫ్లోర్ ఇస్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అండ్ ఆల్. ఫిషరీస్ సంబంధించి ఆల్సో క్లారిటీ ఇవ్వాలి. అయితే ఫిషరీస్ స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేస్తారు కదా, మనం చేస్తాం, దానివల్ల తగ్గిపోతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే లాస్ట్ ఇయర్ వి ట్రై టు కంటైన్ టు లిమిటెడ్ ప్లేసెస్ ఓన్లీ. రెడ్ జోన్ కానీ రెడ్ జోన్ లో లిమిట్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఇట్ హెస్ గాన్ లైక్ వైడ్ స్ప్రెడ్ మూవ్మెంట్ ఇస్ దేర్. సో అండ్ మైక్రో కంటైన్మెంట్ చేయాలని కూడా అనుకున్నాం, బట్ దాట్ ఆల్సో that infection could not stop. So కొంత restrictions చేస్తే definitely cases will come down. టైం అంతా బాగా to police. But then I feel that collector sir, మీరు officers అందరూ ఉన్నారు కాబట్టి I think this is one issue that can be deliberated in the forum లో.
Sir, what police are doing is that any non-essential travel from other state, that is from Telangana, since we share Dachepalli borders with that, is hereby stopped. 6 to 12 మధ్యలో essential, non-essential రెండు రావచ్చు. అదే విధంగా 12 తర్వాత మెడికల్ అండ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని స్పెసిఫై చేస్తున్నాం సార్. హెల్త్ రీజన్ ఉండొచ్చు, ఫ్యామిలీన ఒక కోవిడ్ పేషెంట్ కలవడానికి రావచ్చు, లేదంటే ఏదైనా ఒక మెడిసిన్ తీసుకుని రిటర్న్ వెళ్ళడానికి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ. బట్ అదర్ దెన్ దట్ వీఆర్ స్టాపింగ్ ఆల్ నాన్ ఎసెన్షియల్, నాన్ మెడికల్, నాన్ ఫ్యామిలీ రిలేటెడ్ ఎమర్జెన్సీ ట్రావెల్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో దయచేసి మీరు కూడా మీ గ్రూప్స్ లో కానీ మీ ఆఫీసర్స్ లో కూడా మీ అవతల తెలంగాణలో ఉన్నటువంటి కౌంటర్ పార్ట్స్ యూ కెన్ ఆల్సో కోఆర్డినేట్. At the same time, sir, let me also clarify, there shall be no stoppage of any essential goods carrier, movement of people, etc. Sir, మీ వైపు నుంచి మనకి అడగాల్సింది సార్, is there any restriction of movement of laborers in case they are coming from Telangana towards Andhra? Being this Mirchi season, there can be some interstate movement also we have seen. So is it possible or should we allow them etlani okasari clarify then we can go on. Agriculture can clarify. JD Agriculture? Yard yield better. So how, yeah, so and which are the vehicles? That vehicle has to be told to the nearest SHO so that it is allowed. Okay. We don't want to create hassle. మీరు అందరికీ తెలుసు లాస్ట్ లాక్డౌన్ లో ఎంత బేభత్సంగా చాలా ఇబ్బంది పడ్డారు ఈ వాళ్ళ స్కూలీలు కానీ వేరే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో వీ వోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. వెరీ స్మూత్ మూవ్మెంట్ విల్ అలౌ ఎవ్రీబడి. యాజ్ కలెక్టర్ సార్ వాస్ టెల్లింగ్, లేబర్ మూవ్మెంట్, ఎసెన్షియల్ యాక్టివిటీస్, అగ్రికల్చర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దానికి మీరు గ్రౌండ్ లెవెల్లో దయచేసి దాన్ని కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.